వేరే లెవెల్ అసలు మాత్రం. అబ్బా చాలా గట్టిగా ఉంది అది. చాలా స్ట్రాంగ్ ఉంది చూడండి. చూడండి కొమ్మలాగిన ఉంది. ఇక్కడ నుంచి మనకి గడ్డ అనమాట. ఇది మెత్తగా ఉంటుంది ఉడకేస్తే. సో చేద్దాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వైల్డ్ లెగ్స్ మాన్సూన్ సీజన్ ఎపిసోడ్ నెంబర్ 2. చాలా రోజులు అయిపోయింది అనమాట వైల్డ్ లెగ్స్ మాన్సూన్ సీజన్ కొత్త ఎపిసోడ్ షూట్ చేసి. సో ఈరోజు మనం ఏది కొమ్మ గించి గడ్డలు అనమాట. నేచర్ లో పండుతుంది. దానికి ఎటువంటిది వాటర్ కూడా మనం వేయాల్సిన అక్కర్లేదు. సాయిల్లో ఉన్న న్యూట్రిషన్స్ ఉంటాయో దాన్ని బేస్ చేసుకుని అది బతుకుతుంది అనమాట. సో చూడడానికి పొటాటో లాగానే ఉంటుంది, కాకపోతే పొటాటో కాదు. అది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, స్వీట్ ఉంటుంది అండ్ ఇంకా కొంచెం సాల్టీ కూడా ఉంటుంది అనమాట. మనకి ఆఫ్రికాలో ఎక్కువ మంది దీన్ని డైలీ రొటీన్గా ఫుడ్ లాగా తీసుకుంటారు అనమాట. సో అవైతే ఇప్పుడు మీకు చూపించబోతున్నాం. అండ్ ఇదేందని చూస్తున్నారా, ఇదే తమలపాకులు అనమాట. సో దీని బిజినెస్ ఒకసారి మీరు చూసుకుంటే పర్ డేకి 10K పైన వెళ్తుంది, 15K కూడా వెళ్తుంది. సీజన్ బట్టి ఆ రేట్ బట్టి ఉంటుంది అనమాట ఇది. సో ఈ తమలపాకుల గురించి కొత్త వీడియోలో డిస్కస్ చేద్దాం. సో దీని గురించి చాలా చెప్పుకోవాల్సిన చాలా ఉన్నాయి. ఫార్మర్స్ని పిలిపించి సో వాళ్ళు ఎలా దీన్ని కలెక్ట్ చేస్తారు, ఎలా అమ్ముతారు, ప్రాసెస్ ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎపిసోడ్ నెంబర్ 3లో. సో ఇప్పుడు వచ్చేసి కొమ్మ గించి గెడ్డలు. సో ఇక్కడే ఉందన్నమాట. సో అది ఎవరు నాటారు ఏందనేది పూర్తిగా కనుక్కొని దాన్ని ఎలా కుక్ చేయాలనే ప్రాసెస్ కూడా చూద్దాం. చూడడానికి ఏదో పిచ్చి చెట్టు లాగానే ఉంది, కాకపోతే చాలా విటమిన్స్ ప్రోటీన్స్ ఉంటుంది అనమాట. చాలా హై ఉంటుంది ఇందులో. చెట్టు అయితే ఇది, దాని కింద వేర్లు ఏదైతే ఉంటాయో, ఇప్పుడు మనం ఈ చెట్టు తీసుకున్నాం అనుకో, ఈ చెట్టులో వేర్లు ఉంటాయి కదా, వేర్లు అనేవి సపరేట్ ఉంటాయి. కాకపోతే ఈ చెట్లుకున్న వేర్లే ఈ గడ్డలు అన్నమాట. సో చూడండి, దీనికి వేర్లే ఉండవు అసలు. ఈ వేరు కూడా కొన్ని రోజులకి గడ్డలా మారిపోతుంది. చూడండి, ఇది దీనికి ఒక టైం ఉంటుంది అనమాట. ఈ టైం అయిపోయింది అనుకో, ఇది కూడా ఈ కట్టెలాగా తయారైపోతుంది. సో దానికి ఒక టైం ఉంటుంది, ఆ టైం లోపు తీసేయాలన్నమాట. సో దీన్ని ఒకసారి టేస్ట్ చేద్దాం. చాలా స్వీట్గా ఉంది, నిజంగా పాలలాగానే చాలా స్వీట్ ఉంది. సో ఇది వచ్చి మనకి ఆఫ్రికాలో డైలీ రొటీన్గా ఫుడ్ లాగా కూడా తింటారు అనమాట. మీరు రీల్స్లో చూసే ఉంటారు, ఇంత ముద్దలు వేసుకొని గబగబా తింటూ ఉంటారు చికెన్ వేసుకొని. సో ఎలాంటివి అనమాట. సో ఇప్పుడైతే దీన్ని తీసుకొని ఒక డిఫరెంట్ ప్రాసెస్లో అయితే కుక్ చేయబోతున్నాం. చాలా రోజులు అయింది కదా, సో ఇలాంటి ఫుడ్ని కుక్ చేసి. సో మనోడికి అయితే ఏదో ప్రాసెస్ తెలుసు అంట. ఏంద్రా, చెట్టు మొదల్లో ఉంటాయి గడ్డలు తెచ్చి గడపార తెచ్చి లోడల్ల, ఈ గడపార తెచ్చి లోడల్ల. నవ్వేదేమికా? ఏం సార్ నవ్వుతున్నావా? చెప్పురా, నువ్వు చెప్పురా. సో ఇప్పుడైతే ఇక్కడ ఉన్న ఏవైతే చెట్లు ఉన్నాయో వించేసినవి, సో అందులో ఉన్న వేర్లన్నీ అదే ఈ గడ్డలన్నీ వించుకొని మన ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. సో మనకి మామూలుగా చెట్టు అనేది ఆ విధంగా ఉంటుంది. సో దాన్ని మనం ఇట్లా వించేసాం కదా, వించేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు వేర్లు ఏవైతే ఉన్నాయో. సో ఈ వేర్లే మనకి ఈ గడ్డలు అనమాట. సో ఈ చూడండి, ఈ వేరు ఇలా వచ్చింది అని ఇక్కడ గడ్డ స్టార్ట్ అయింది. అండ్ ఇంకా చిన్నది కూడా చూడండి. సో ఈ చిన్నది ఏదైతే ఉందో ఇంకొక 20-30 డేస్లో మళ్ళీ ఇలాంటి గడ్డలా మారిపోతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, వేరు చూడండి, ఇదే గడ్డ, ఇదే చాలా స్వీట్గా అండ్ ఇంకా చాలా సాల్టీగా ఉంటుంది. దీన్ని చాలా స్ట్రాంగ్ ఉంది చూడండి కొమ్మలాగిన ఉంది. ఇక్కడ నుంచి మనకి గడ్డ అనమాట. ఇది మెత్తగా ఉంటుంది ఉడకేస్తే. సో చేద్దాం. అబ్బా చాలా గట్టిగా ఉంది అది. ముందుకు ఆడించాడు. ఇప్పుడు తప్పుతారా మనకి ఇది కత్తితో కానీ టేస్ట్ బాగుంటుందా? వదిలా పట్టుకో రావట్లా. వేరే చూడ మళ్ళీ చూద్దాం. అలా అదించు. లెగ్ పీస్ అదేంద్రా
పచ్చివే తింటున్నాడు, మంచిగా ఉంటాయి. ఎట్లా అని చెప్పా? బాగుంది టేస్ట్. దేంతో కంపేర్ చేస్తాం? పాలు. క్యారెట్ పాలు లేకుంటే క్యారెటా? క్యారెట్ కూడా ఉంటుందిరా వాటర్ లాగా. క్యారెట్ అది వేరు ఇది వేరు. అబ్బా. సో ఇంకా మనకు వచ్చినవి అయితే ఇవి. దీంట్లో చిన్నవి ఉంటాయి చూసారా, అవి కొంచెం టేస్టీగా బాగుంటాయి. పెద్దవి కూడా ఉంటాయి కానీ మరి అంత ఉండవు. సో ఇవన్నీ తీసుకొని ఇప్పుడు ఒక ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. ఇంతనా? కాంచనా రీమేక్ కావట్లా, నన్ను చుచ్చుతుంది. ఏ జాబ్ చేస్తే వస్తుంది సార్ రోజు 15,000. చెప్పులు మర్చిపోయినా చూసారా? డబ్బులు మహిమ, డబ్బులతో సమానం అన్నమాట అది. ఆంజనేయ స్వామి కూడా తమలపాకుతో మాలేస్తారు. చాలా అరుదైన పంట, ప్రత్యేకమైన పంట అనమాట అది. ఏ జాబ్ చేసి, సాఫ్ట్వేర్ చేసినా గవర్నమెంట్ జాబ్ చేసినా రోజుకి 15,000 అంటే వాడు తోపేంటో తప్ప రాదు. 15 రోజులు 15,000 వస్తుంది. సాఫ్ట్వేర్ చేస్తే 30 రోజులు చేస్తే 30,000. ఇది ఒక రోజులోనే 10,000 15,000 వస్తుంది. దగ్గర దీని నుంచే మనం ఈజీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇలాంటి ఒక 4-5 తోటలు పెట్టుకుంటే 3-4 lakhs వరకు దగ్గర. దీన్ని లెగ్ పీస్ డిఫరెంట్గా ఉంది యాక్చువల్లీ. కోడి కాలు. సో మన విక్రమ్ అయితే దాన్ని వాష్ చేస్తున్నాడు. సో నేను చరణ్ ఇంటికి వెళ్ళి సో దాన్ని కుక్ చేయడానికి కావాల్సిన పాత్రలు తెచ్చుకుందాం. అండ్ ఇంకా బెల్లం కూడా అవసరం అవుతుంది. మనకి ఇప్పుడు ఒక సర్ప్రైజ్ దొరికింది అనమాట. 1 year బ్యాక్, ఎగ్జాక్ట్గా ఒక 10 days అయితే 1 year వస్తుంది. ఇది ఎంతమంది గుర్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. డైలీ మన వీడియోస్ని ఫాలో అయ్యే వాళ్ళకైతే ఖచ్చితంగా తెలిసి ఉంటుంది మనం ఇది ఎక్కడ యూజ్ చేసాం అనేది. ఎలా అయిపోయిందో చూడండి, ఎలా ఉంటుందో. 10 daysలో మన షార్ట్ ఫిలిం కూడా 1 year అయితే కంప్లీట్ అవబోతుంది. 25th అనమాట. ఇవాళ August 15th, 25th 1 year అయితే కంప్లీట్ చేసుకోబోతుంది. ఎవరైనా చూడకుండా ఉంటే వెళ్ళి చూసేయండి. స్పెషల్ వీడియో కూడా ఎడిట్ చేస్తాం. సో ఇలా చెట్టు కింద చల్లగా గాలి వస్తుంది. మనవాడు ఇక్కడ ఫుడ్ కుక్ చేస్తాడు. ఇక్కడ పడుకుంటే దానికి మించిన సుఖం ఏమీ ఉండదు. సో గైస్ మనకి కుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మీరు చూడొచ్చు వాటర్ కొంచెం వేసి ఉంటాయి నా పైకి. సో ఇది ఇంకా ఎంతసేపు పడుతుంది? 1/2 hour పడుతుంది అంట. సో వేసి ఏమో వేసేయి. సో 1/2 hour తర్వాత చూద్దాం ఎలా ఉంటుంది ఏందనేది. ఇది వీడు చేసే పని. పాపం వాడు చూడండి ఎంత కష్టపడుతున్నాడో. రీల్స్ చూసుకుంటా మనోడు బెల్లం కవర్ తీసినాడు, పెద్ద కవరు ఆన్నే వదిలేసి వచ్చినాడు. అది వాడి మైండ్. ఇప్పుడు చూడండి వాడిని చూపిస్తూ ఉంటా, స్కిప్ చేయకుండా చూడండి. వాడి బిహేవియరు, వాడు ఫోన్ చూసే విధానం, నవ్వే విధానం. పిచ్చోడికి ఎక్కువ, మనిషికి తక్కువ. వాడు చూడండి. ఇది గాయస్ వీడి సిచ్యువేషన్. ఇక్కడ తీసుకొని పోతున్నారు ఆకులు. దీన్ని కూడా మనం ఫ్రై చేసుకొని తినచ్చు అనమాట. చాలా హెల్త్కి మంచిది. అది చాలా మెడిసిన్ లాగా పనిచేస్తుంది. అది హెల్త్కి, బాడీలో ఉన్నది మొత్తం వేస్ట్ అంతా క్లీన్ చేసేస్తుంది అనమాట. బ్లడ్ని కానీ అన్నిటిని. ఏం లేదు, అది కుక్ అవ్వడానికి 1/2 hour బట్టేలా ఉంది. ఒక చిన్న స్లీపు, ప్రశాంతంగా ఉంటుంది. ఒకసారి పైన చూడండి. దీనికి మించిన సుఖం ఏమి ఉండదు. సో ఇంకా
వీడియోస్ అనేవి కంటిన్యూస్గా వస్తాయి వైల్డ్ లైక్స్. ఈ వైల్డ్ లైక్స్లోనే మాకు మీరు ఎంత మంచి సపోర్ట్ ఇచ్చారు. సో కాబట్టి మాన్సూన్ సీజన్ స్టార్ట్ చేసాం. ఎపిసోడ్ 1 రిలీజ్ అయింది. మంచి ఫీల్ ఉంటుంది ఎపిసోడ్ 1 చూడండి. మీరు చూడకపోతే ఐ కార్డ్లో ఇస్తా, ఇట్లా వచ్చి ఇట్లా వెళ్తా చూడండి, లేకపోతే డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, అక్కడ కూడా చూడండి. సో అదేంటంటే నేచర్ అనేది ఎంత బాగా వెల్కమ్ చెప్పిందంటే అంత మంచి ఫీల్ ఉంటుంది అందులో. చూడండి ఒకసారి. ఎపిసోడ్ స్టార్ట్ చేసిన రోజే మనకి వర్షము, ఎండ, గాలి అన్నీ ఒకటేసారి వచ్చినాయి. ఒకటే ప్లేస్లో 3 వెదర్లు అనమాట. క్రేజీ ఉంటుంది వీడియో. ఇంకా ఈ వైల్డ్ లైక్స్ మాన్సూన్ సీజన్లో మాన్సూన్కి సంబంధించిన గేమ్స్ కూడా ప్లాన్ చేయబోతున్నాం. చాలా ఎంటర్టైన్మెంట్గా ఉండబోతుంది ఈ సీజన్ అనేది. ఈ ఎప్పుడు వరకు అది నవంబరా? సో నవంబర్ వరకు అయితే ఈ సీజన్ అయితే ఉండబోతుంది అనమాట. నవంబర్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొత్త సీజన్ వస్తుంది. ఈ సీజన్, ఈ గ్యాప్ ఏదైతే ఉందో 3-4 మంత్స్ చాలా ఎంటర్టైన్మెంట్ అయితే ఇవ్వడానికి ట్రై చేసాం కూడా. కొన్ని వీడియోస్ మీకు రాలేదంతే, ఫ్యూచర్లో రాబోతున్నాయి. అదేం ఆగిపోయిందా? మండుతుందా? ఓకే, ఆకలి అవుతుంది. టైం ఎంతరా? 11:30 అంతే, ఆల్మోస్ట్ అయిపోయింది. ఎప్పుడో 8 గంటలకు తిన్న టిఫిన్. అబ్బా, వాటర్ అంతా మిగిలిపోయింది చూడా. చూడు, అబ్బా ఇది కొంచెం అదే ఉండను. చూడండి, ఆకులు ఒక్కటి పనికిరావు. We carry the lantern, we carry the dream. Wild X, feel no pain, brother, sister, take my hand. We rise together through this land. అయిపోయింది గైస్. అబ్బా బాబా, మెత్తగా ఉడికింది గైస్. అయ్యో, ఓ ఎట్లుంది? సూపర్ ఉంది గైస్. చికెన్ కర్రీ ఉంటే మాత్రం అదిరిపోతుంది. ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఖచ్చితంగా ట్రై చేస్తా. ఉంటుంది కదా అక్కడ చెట్టు, ఖచ్చితంగా ట్రై చేస్తాము నెక్స్ట్ వీక్. ఉంది గైస్. వేరే లెవెల్ అసలు. వా, ఎట్లుందా? అద్భుతం. చేసుకోరా నోట్లా. అసలు గైస్, స్వీట్ సాల్ట్ బహుత్ అచ్చా. చూడండి ఎట్లుంది. ఫైబర్ ఇది చాలా చాలా ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. చాలా పొగలు పోతాయి. చేసుకో నోట్లో. పళ్ళు రాలిపోతాయి అట్లే. ఏం కదా, వేసుకోరా. వావ్ గైస్, అలా ఆ ముద్ద వేసుకుని నోట్లో వేసుకుంటా. ఇది చికెన్, ఇది కర్రీ. దాన్ని అట్లా అలా అద్దుకొని ఈ రోజుకి ఇది చాలు. అన్నం కూడా తినవు అనమాట. అన్నం చాలా ప్రోటీన్ ఉంటుంది దీంట్లో. చాలా ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. చాలా మంచి హెల్త్కి. పైన అంతా కట్టే ముదిరిపోయింది చర్మం లాగా. సో గైస్, ఇదనమాట ఈ వీడియో. చాలా సింపుల్ ప్రాసెస్, హెల్తీ ఫుడ్ అనమాట. ఇంకా ఈ నేచర్లో మనం వెతకాల్సింది చాలా ఉంది. సో ఫ్యూచర్ అప్కమింగ్ వీడియోస్లో వస్తుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్. పార్ట్ 1 అంటే ఎపిసోడ్ 1 ఎవరైనా చూడకుండా ఉంటే ఐ కార్డ్స్ అండ్ డిస్క్రిప్షన్ ఉంటుంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ 3లో కలుసుకుందాం. అంటిల్ దెన్, దిస్ ఈస్ సుమంత్, విక్రమ్, చరణ్ signing out from the Wild Lakes Monsoon Season 2.